శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు ఒక శివుడి యొక్క ఒక అద్భుతమైన మంత్రం తెలుసుకుందాం. ఇది ప్రతినిత్యం మనం చదువుకోవడం వల్ల మనకి కలి పురుషుడి నుంచి వచ్చే దోషాలన్నీ పోతాయి. అలాగే కలి యొక్క ప్రభావం మన మీద చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ శివుడి యొక్క ఈ మంత్రాన్ని మనం ప్రతినిత్యం చదువుకుంటే, మంత్రం అంటే మంత్రమేం కాదు, అది శివుడి యొక్క నామాలు కొన్ని. ఆ నామాలు 7 నామాలు ఉంటాయి. ఆ నామాలు మనం ప్రతినిత్యం చదువుకుంటే మనకి ఆ శివుడి యొక్క అనుగ్రహంతో కలిపురుషుడు మన మీదకి ఎక్కువగా రాడనమాట. తెలుసుకుందాం. ఓం నమ శివాయ. శివశంకర రుద్రేశ నీలకంఠ త్రిలోచన ఇతి రయంతియే నిత్యం నహితాన్ బాధతే కలిహి. ఈ మంత్రాన్ని మనం ప్రతినిత్యం చదువుకుంటే కలిపురుషుడు మనకి ఎటువంటి బాధని కలిగించడు అనమాట. అంటే శివ, శంకర, రుద్రేశ, నీలకంఠ, త్రిలోచన, ఈ 5 నామాలు మనం ప్రతినిత్యం చదువుకుంటే కలిపురుషుడు మనకి చాలా తక్కువగా బాధిస్తాడు. కలిపురుషుడి నుంచి మనం దూరంగా ఉంటామండి. ఈ కలియుగంలో కలిపురుషుడు చాలా ఎక్కువగా అందరినీ బాధ పెడుతూ ఉంటాడు. ఆ బాధల నుంచి మనం కొంచెమైనా తగ్గించుకుందుకు ఈ మంత్రాన్ని ప్రతినిత్యం మనం చదువుకుంటే కలిపురుషుడు మనం బాధించడు అనమాట. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్. ఓం నమ శివాయ.